హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూడ్. సో మనకు రేపు జెన్కో ఎగ్జామ్ జరగబోతుంది. సో ఈ రోజు ఈవినింగ్ లేదా నైట్ మనకి ఈ నోటీస్ అనేది ఇచ్చారనమాట. సో ఒక సెంటర్కి సంబంధించి ఆ సెంటర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకు తెలుసు ఆల్రెడీ. సో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, 3 షిఫ్ట్స్ ఉన్నాయి. సో ప్రతి షిఫ్ట్లో ఆ సెంటర్లో ఎగ్జామినేషన్ జరగడం లేదు. అదేంటంటే కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్. ఓకే, సో ఈ కాలేజ్ ఆల్రెడీ టెస్ట్ సెంటర్ కోడ్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, సో 33905. ఓకే, ఒకసారి మీకు ఈ సెంటర్ వచ్చిందంటే సో డెఫినెట్గా మీరు రీడౌన్లోడ్ చేసుకోవాలి ఈ హాల్ టికెట్ అనేది. సో దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే సో మెకానికల్ అండ్ కెమిస్ట్రీ ఉన్నారో వీళ్ళకే ప్రాబ్లం ఉంటుంది మేజర్గా. ఎందుకంటే సో మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్ తీసుకోవాలి డెఫినెట్గా. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ సో ఈవినింగ్ షిఫ్ట్ రాసే వాళ్ళకి కానీ పెద్దగా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు మీరు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నైటే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి దీన్ని. సో ఒకవేళ ఈ సెంటర్ వాళ్ళు ఇప్పుడు నైట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయినా కానీ సో ఎర్లీ మార్నింగ్ మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఒకవేళ మీకు హాల్ టికెట్ మీరు ప్రింట్ తీసుకోకపోయినా కానీ సో డైరెక్ట్గా మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళదని ట్రై చేయండి. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ మనకి 7:30 సో రిపోర్టింగ్ టైం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో 9 to 10:40 AM అనేది మనకు టైం అనమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ టైము 7:30 రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి మెన్షన్ చేశారు. ఓకే, సో 7:30కి మీరు వెళ్ళండి. ఓకే, సో మీరు కాలేజ్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. సో మాకు ఇట్లా సెంటర్ చేంజ్ అయింది, సో ఇది మేము ప్రింట్అవుట్ చేసుకోలేదు ఇంకా అని చెప్పేసి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా సో ఏదైనా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఎనీవే ఏ సెంటర్కి చేంజ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మెకానికల్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన వాళ్ళు కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ఇక్కడ నుంచి సో మనకు బోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకే, సో ఈ సెంటర్కి చేంజ్ అయింది. టెస్ట్ సెంటర్ కోడ్ మెన్షన్ చేశారు. ఓకే, సో అడ్రస్ కూడా క్లియర్ కట్గా ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎవరైతే మెకానికల్ కెమిస్ట్రీ ఉంటారో వాళ్ళు మాత్రమే. ఓకే, సో సిమిలర్గా కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ వాళ్ళకు ఆఫ్టర్నూన్ జరగబోయే ఎగ్జామ్. ఓకే, సో 1 to 2:40 జరిగే ఎగ్జామ్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి షిఫ్ట్ చేశారనమాట. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే సో మనం చెక్ చేసుకుంటూ డైరెక్ట్గా ఈ కాలేజ్కి వెళ్ళామంటే సో మీరు మిస్ అయినట్టు అనమాట ఛాన్స్. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ సో వీళ్ళకి కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ కాలేజ్లో ఓకే ఎగ్జామ్ అనేది జరగదు. సో ఈవినింగ్ సో బోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకే, సో టెస్ట్ సెంటర్ కోడ్ కూడా మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ద కన్సర్న్డ్ candidates are requested to download the revised hall tickets available in the టీజీ జెన్కో వెబ్సైట్. ఓకే, సో టీజీ జెన్కో వెబ్సైట్ ఆల్రెడీ కొత్తగా అప్డేట్ చేసిన హాల్ టికెట్స్ ఈ సెంటర్ వాళ్ళకు ఉంటాయన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి, సో మీరు క్యారీ చేయండి. ఒకవేళ మీరు ప్రింట్అవుట్ తీసుకోలేకపోతే ఓకే ఎర్లీ మార్నింగ్ రాసేవాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోలేకపోతే సో డెఫినెట్గా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీహౌ ఇది దీనికి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్. సో అలానే చాలా మంది ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు దీని గురించి. సో కాన్ఫిడెంట్గా ఉండండి ఎగ్జామ్ గురించి. సో మనం ఏ విధంగా చదువుకున్నామో ఓకే సో అదే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే రాయండి ఎగ్జామినేషన్. ఓకే, సో ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్. ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.